మీరు మీ ఇష్టం. బందర్లో పేర్ని కృష్ణమూర్తి గారితో కాంటెంపరీగా, అంటే ఆ కాలంలో ఎవరిని రాజకీయాలు చేసిన వాళ్ళని అడగండి. పేర్ని కృష్ణమూర్తి గారికి 1988లో హార్ట్ ఇష్యూ వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు. కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారనేవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడని రెండో వివాహం చేసుకోవడం తప్పితే, సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే, నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైంది. గుండె ఆపరేషన్ అయింది, గుండె ఇబ్బంది వచ్చింది. అపోలో హాస్పిటల్లో ఆర్టీసీ ఏదో యూనియన్ గొడవ జరుగుతుంటే అక్కడి నుంచి ఆ యూనియన్ దగ్గర నుంచి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే పరిగెత్తికి వెళ్ళాం అందరం. అక్కడ వైద్యం చేయించుకుని వెనక్కి వచ్చాం. ఇవన్నీ నేను చదువుకుంటానే, ఈ బాధలన్నీ కూడా నేను చదువుకుంటా ఉండగానే జరిగినాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత 89లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 81లో మున్సిపల్ చైర్మన్, 87లో మున్సిపల్ చైర్మన్. మా జీవితం ఈ గాథ నడుస్తున్నంతసేపు ఇవన్నీ కూడా ఆయన మున్సిపల్ చైర్మన్ గానే ఉన్నారు 2 సార్లు. 1981 నుంచి 89 దాకా మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. 89 నుంచి 94 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. 89లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచిన 1 సంవత్సరానికి అసెంబ్లీలో గుండెపోటు వస్తే బైపాస్ చేశారు నిమ్స్ హాస్పిటల్లో. దానికి కిడ్నీ సమస్య కనపడుతుందని చెప్పని సుమారుగా ఒక 3 మాసాలు నిమ్స్ హాస్పిటల్లోనే కాపురం చేశాం. ఆల్మోస్ట్ నేనే ఉన్నా సేవకుడిగా, నేనే ఉండేవాడు. నేను విక్టోరియా గారి ఇద్దరం సేవకులుగా ఉండేవాళ్ళం అక్కడ. అయిపోయిన తర్వాత బైపాస్ అయింది. అయినప్పుడు కిడ్నీ ట్రబుల్ ఉందని చెప్పారు. తర్వాత ఆయనకి 93కి వచ్చేప్పటికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఆయనకి. ఎందుకు ఆయన చెప్పారంటే, ఆయనకి జన్మత పాలిసిస్టిక్ కిడ్నీ ఉంది, కిడ్నీలు ద్రాక్షకాయ గుర్తులాగా మారిపోయినాయి, కాబట్టి ఆయన కిడ్నీలు చెడిపోయినాయి, మార్చమని చెప్పారు. కిడ్నీ మార్చడం కోసం చెన్నై వెల్లింగ్టన్ హాస్పిటల్లో 7 మాసాలు ఆయనకు సూట్ అయ్యే కిడ్నీ దొరకడం కోసం 7 మాసాలు హాస్పిటల్లోనే కాపురం. మేము పక్కనే చిన్న గది తీసుకుని హాస్పిటల్ పక్కనే రోజు వండుకు రావడం, అక్కడే ఉండటం, ఈయన డయాలసిస్ చేయటం. ఎందుకంటే డయాలసిస్ కంపల్సరీ వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి. నేను చెప్పే 1992, 93 సంగతులు నేను చెప్తాను. కుల రవీంద్ర గారు 7 మాసాలు హాస్పిటల్లోనే సేవ